ఈరోజు క్లాస్లో పిన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 8085. మీకు ఈ పిన్ కాన్ఫిగరేషన్లో 40 పిన్స్ ఐసీ ప్యాకేజ్ అని చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో. ఫస్ట్ క్లాస్లో మనము బ్లాక్ డయాగ్రామ్లో 40 పిన్స్ 8085 ఈజ్ 8-bit NMOS మైక్రోప్రాసెసర్ అండ్ 40 పిన్స్ ఐసీ ప్యాకేజ్. 40 పిన్స్ ఐసీ ప్యాకేజ్ అని చెప్పుకున్నాం. ఇందులో మీకు 40 పిన్స్ ఉన్నాయి. చూడండి, ఫస్ట్ది VSS, సెకండ్ VCC, X1, X2, రీసెట్ ఇన్, రీసెట్ అవుట్, IO/M బార్, S0, S1, రీడ్ బార్, రైట్ బార్, ALE, SID, SOD, రెడీ. నెక్స్ట్ ఇంటరప్ట్ ఎకనాలెడ్జ్మెంట్, RST 6.5. నెక్స్ట్ ట్రాప్ హోల్డ్ ఎకనాలెడ్జ్మెంట్, హోల్డ్. ఇక్కడేమో AD0 to AD7. నెక్స్ట్ ఇది A8 to A15 క్లాక్ అవుట్, హోల్డ్ ఎకనాలెడ్జ్మెంట్, ట్రాప్. మీకు ఇవన్నీ 40 పిన్స్ ఐసీ ప్యాకేజ్ పిన్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ది మీకు 40 పిన్స్ అంటే ఇవన్నీ కౌంట్ చేసుకుంటే మీకు AD0 to AD7 అనేది బోత్ అడ్రస్ అండ్ డేటా బస్. అంటే AD0 to AD7 అంటే 8 బిట్స్. నెక్స్ట్ A8 to A15 అవి రిమైనింగ్ 8 MSBs, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్. AD0 to AD7 లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్. మొత్తం బిట్స్ మీకు అవి 16 బిట్స్, అంటే 16 పిన్స్. అవి రిమైనింగ్ అన్నీ మీరు కౌంట్ చేసుకుంటే మొత్తం మీకు 40 పిన్స్. 8085 ఈజ్ 40 పిన్ ఐసీ ప్యాకేజ్. నెక్స్ట్ ఇవి స్టేటస్ కోడ్స్. మనకు పిన్ డయాగ్రామ్లో స్టేటస్ కోడ్స్ ఉన్నాయి కదా, S0, S1. ఇవి స్టేటస్ కోడ్ ఫర్ ఇంటెల్ 8085. స్టేటస్ కోడ్స్ ఫర్ ఇంటెల్ 8085 S0, S1. ఆ S0, S1 అనేవి మనము స్టేటస్ కోడ్స్ మైక్రో ప్రాసెసర్కి మనం కనెక్ట్ చేసినప్పుడు అవి డిపెండింగ్ అపాన్ ది 4 కేసెస్. బోత్ ఆర్ 00 అయితే హాల్ట్ ఆపరేషను, S1 0, S0 1 అయితే రైట్ ఆపరేషను, S1 1, S0 0 అయితే రీడ్ ఆపరేషను. బోత్ ఆర్ 1 అయినప్పుడు ఫెచ్ ఆపరేషన్ అవుతుంది మీకు. బోత్ ఆర్ లో అయితే ఫెచ్ ఆపరేషన్. S1 0, S0 1 అయితే రైట్ ఆపరేషన్. S1 1, S0 0 అయితే రీడ్ ఆపరేషన్. బోత్ ఆర్ 1 అయితే ఫెచ్ ఆపరేషన్. నెక్స్ట్ అలాగే మీకు పిన్ డయాగ్రామ్లో ట్రాప్ RST 5.5, 6.5, RST 7.5 అలా మీకు ఇంటరప్ట్ సిగ్నల్స్ ఉన్నాయి. ఇంటరప్ట్ సిగ్నల్స్లో ట్రాప్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ. RSTలో డిఫరెంట్ టైప్స్ ట్రాప్ సిగ్నల్స్. అవి 5.5, 6.5, 7.5. ఇవన్నీ మీకు ఆ ట్రాప్ సిగ్నల్స్ అప్లై చేసినప్పుడు లొకేషన్ ఫ్రమ్ విచ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ పిక్డ్ అప్. అంటే మనం ఎక్కడైతే ఈ ట్రాప్ సిగ్నల్ అప్లై చేస్తామో ఈ ట్రాప్ సిగ్నల్ అప్లై చేసినప్పుడు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఈ ఫిక్స్డ్ లొకేషన్ 0024 ట్రాప్కి 0024, RST 5.5కి 002C, RST 6.5కి 002C, RST 6.5కి 0034, RST 7.5కి 003C. ఆ లొకేషన్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ లొకేషన్. ఇలా మీకు ఇప్పుడు ఈ పిన్ కాన్ఫిగరేషన్లో అన్ని పిన్స్ గురించి, VSS అంటే గ్రౌండ్ రిఫరెన్స్. ఫస్ట్ అన్ని పిన్స్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. ఫస్ట్ VSS మీన్స్ గ్రౌండ్ రిఫరెన్స్. నెక్స్ట్ పిన్ VCC ఈజ్, మనం లాస్ట్ క్లాస్లో మనం VCC ఎంత అప్లై చేసాము,
ఫీచర్స్లో చెప్పుకున్నాం +5 volts కాబట్టి VCC +5 volts అప్లై చేస్తాం. నెక్స్ట్ X1 X2 ఈ పిన్స్ గురించి ఫస్ట్ ఇక్కడ చూడండి A8 to A15 మీకు డయాగ్రామ్లో పిన్ కాన్ఫిగరేషన్లో రైట్ సైడ్ ఉంది స్టార్టింగ్లో A8 to A15. These are address bus and are used for the most significant bits of the memory. A8 to A15 అనేది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ ఆఫ్ ది మెమరీ అడ్రస్ ఆర్ 8 bits ఆఫ్ IO అడ్రస్. అంటే ఏదర్ మెమరీ ఆర్ IO అడ్రసెస్కి 8 bits మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ అంటే A8 to A15 అనేది అవుట్పుట్గా యూజ్ చేస్తాం. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్నే ఓన్లీ అడ్రస్ బస్గా తీసుకుంటుంది. నెక్స్ట్ అలా కాకుండా AD0 to AD7 అనేది ఇన్పుట్ పిన్ను. దీస్ ఆర్ మల్టీప్లెక్స్డ్ అడ్రస్ ఆర్ డేటా బస్ దట్ ఈస్ దే సర్వ్ యాజ్ డ్యూయల్ పర్పస్. దే ఆర్ యూజ్డ్ ఫర్ ది లీస్ట్ సిగ్నిఫికెంట్ 8 bits ఆఫ్ ది మెమరీ అడ్రస్ ఆర్ IO అడ్రస్. అంటే A8 to A15 అనేది మీకు మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ ఓన్లీ అడ్రస్ బస్నే తీసుకుంటుంది. అలా కాకుండా AD0 to AD7 నేమ్లోనే ఉంది చూడండి లెటర్స్లో AD స్పెసిఫైస్ A మీన్స్ అడ్రస్, D మీన్స్ డేటా బస్. AD0 to AD7 అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ అంటే బోత్ అడ్రస్ బస్ అండ్ డేటా బస్ కాబట్టి దీన్ని టైమ్ మల్టీప్లెక్స్డ్ అంటాం. దే సర్వ్ యాజ్ డ్యూయల్ పర్పస్ బోత్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ అడ్రస్ అండ్ డేటా బస్ కాబట్టి డ్యూయల్ పర్పస్గా మనం యూజ్ చేసుకుంటాం. ఇది ఓన్లీ లీస్ట్ సిగ్నిఫికెంట్ 8 bits. ఇవి మీకు డయాగ్రామ్లో చూడండి AD0 to AD7 ఇది టైమ్ మల్టీప్లెక్స్డ్ బోత్ అడ్రస్ అండ్ డేటా బస్. A8 to A15 ఓన్లీ అడ్రస్ బస్. ఇది మీకు ఇది డ్యూయల్ పర్పస్ కాబట్టి సింబల్ ఇలా వేసాం బై డైరెక్షన్లో. ఇది ఓన్లీ అవుట్పుట్. మీకు ఇక్కడ డయాగ్రామ్లో చూడండి ఇలా యారో మార్కు ఇన్వర్ట్స్ ఉంటే అది ఇన్పుట్ ఇస్తున్నట్టు. ఇది ఇంటెల్ 8085A ఈ ప్రాసెసర్కి మనం ఇన్పుట్స్ ఇస్తున్నాం ఇన్వర్ట్స్ ఉంటే. ఇవన్నీ ఇన్పుట్సే యారో మార్క్స్ ఇన్వర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది రీసెట్ అవుట్. ఇవన్నీ యారో మార్క్స్ అన్నీ మళ్ళీ అవుట్ సైడ్ ఉంటే ఏంటి అవుట్పుట్. ఇది మీరు ఐడెంటిఫై చేయండి. యారో మార్క్స్ ఇన్వర్ట్స్ ఉంటే ఇన్పుట్, యారో మార్క్ అవుట్ సైడ్ ఉంటే అవుట్పుట్. అలా అన్నిటి చూడండి ఇవన్నీ ఇన్పుట్స్ ఇస్తాం మనం ఇన్సైడ్ ఉన్నాయి. ఇక్కడ హోల్డ్ ఎకనాలెడ్జ్మెంట్ అనేది అవుట్పుట్. ఇవి అబ్జర్వ్ చేయండి. అలాగే టేబుల్ S1 S0 గురించి చెప్పినప్పుడు మళ్ళీ ఈ టేబుల్ మీరు చూడండి టేబుల్ 1 టేబుల్ 2. నెక్స్ట్ ఇప్పుడు A8 to A15 అయిపోయింది. ఓన్లీ అడ్రస్ బస్ ఇది. దీస్ ఆర్ అడ్రస్ బస్ 8 మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్. నెక్స్ట్ AD0 to AD7 ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ బోత్ అడ్రస్ అండ్ డేటా బస్ డ్యూయల్ పర్పస్లో మనం ఈ పిన్స్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ALE అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్. It is an address latch enable signal. It goes high during first clock cycle and enables the 8 bits of the address to be latched either into memory or external latch. ALE means address latch enable. Latches అంటే ఏంటి? ఫ్లిప్ ఫ్లాప్స్. latch means ఫ్లిప్ ఫ్లాప్స్. ఫ్లిప్ ఫ్లాప్ ఏం చేస్తుంది మీకు స్టోర్ చేసుకుంటుంది బైనరీ వాల్యూని అవుట్పుట్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ అంటాం. ఇది అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ సిగ్నల్. ఎప్పుడైతే ఇది యాక్టివేట్ అవుతుందంటే ఇట్ గోస్ హై ఏది డ్యూరింగ్ ది ఫస్ట్ క్లాక్ సైకిల్లో హై వాల్యూ వచ్చినప్పుడే ఇది ఎనేబుల్ అవుతుంది. It goes high during first clock cycle and enables the 8 bits of the address to be latched. 8 bits of the address అంటే మనకి
అడ్రస్ బస్సులో మనం A8 టు A15 కదా మనం అప్లై చేస్తున్నాం. అడ్రస్ బస్ ఓన్లీ A8 టు A15. అది ఎప్పుడు డ్యూరింగ్ ది ఫస్ట్ క్లాక్ సైకిల్లో హై వాల్యూ వచ్చినప్పుడు మాత్రమే ఆ అడ్రస్ ల్యాచ్ అనేది ఎనేబుల్ అవుతుంది, ఎయిదర్ ఇంటూ మెమరీ ఆర్ ఎక్స్టర్నల్ ల్యాచ్. నెక్స్ట్ IO/M-bar. ఇది ఇంపార్టెంట్ పిన్. IO/M-bar. ఇట్ ఈజ్ ఏ స్టేటస్ signals which distinguishes whether the address is for memory or IO. When it goes high, the address on the address bus is for an IO device. When it goes low, the address on the address bus is memory. మీకు ఇది ఒక స్టేటస్ సిగ్నల్స్. IO/M-bar అనేది దాని స్టేటస్ అనేది ఎలా డిస్టింగ్విష్ చేస్తుందంటే వెదర్ ది అడ్రస్ ఈజ్ ఫర్ మెమరీ, ఎయిదర్ మెమరీ అన్న అవ్వాలి ఆర్ IO డివైజెస్. మెమరీ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే మీకు లో వాల్యూ అయినప్పుడు, IO డివైజెస్ వెన్ ఇట్ గోస్ హై వాల్యూ అయినప్పుడు. చూడండి, వెన్ ఇట్ గోస్ హై వాల్యూ అయినప్పుడు IO డివైజెస్కి ఇస్తుంది అడ్రస్ బస్. అలా కాకుండా వెన్ ఇట్ గోస్ లో అయితే ది అడ్రస్ ఆన్ ది అడ్రస్ బస్ ఈజ్ ఫర్ మెమరీ. ఎందుకంటే మీకు IO/M-bar ఉంది, ఎమ్కి బార్ ఉండదు కాబట్టి కాంప్లిమెంట్. అది లో వాల్యూ ఇచ్చినప్పుడు హై వాల్యూగా మీకు యాక్టివేట్ అవుతుంది. ఏదైనా సరే హై వాల్యూ ఇచ్చినప్పుడే మనకి ఎనేబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వెన్ ఇట్ గోస్ హై ది అడ్రస్ ఆన్ ది అడ్రస్ బస్ ఈజ్ ఫర్ యాన్ IO డివైస్. అలాగే వెన్ ఇట్ గోస్ లో, ఎందుకని బికాజ్ ఆఫ్ ది లో వాల్యూ మీన్స్ M ఈజ్ లో అయినప్పుడు M-bar ఏమవుతుంది, హై అవుతుంది. కాబట్టి వెన్ ఇట్ గోస్ లో ది అడ్రస్ ఆన్ ది అడ్రస్ బస్ ఈజ్ మెమరీ డివైస్. ఇది స్టేటస్ సిగ్నల్స్. లో వాల్యూనేమో మెమరీ డివైస్ యాక్టివేట్ చేస్తుంది, హై వాల్యూ అయితేనేమో IO డివైస్. నెక్స్ట్ స్టేటస్ సిగ్నల్స్ S0, S1. These two are output signals. టేబుల్ 1లో మనం చెప్పుకున్నాం కదా, టేబుల్ 1లో ఏం చెప్పుకున్నాం, స్టేటస్ సిగ్నల్స్. దీస్ ఆర్ స్టేటస్ సిగ్నల్స్ సెండ్ బై ది మైక్రోప్రాసెసర్ టు డిస్టింగ్విష్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్ గివెన్ ఇన్ టేబుల్ 1. టేబుల్ 1లో మనము స్టేటస్ సిగ్నల్స్ ఎలా ఇస్తాం మైక్రోప్రాసెసర్కి. S1, S0 బోత్ ఆర్ జీరో అయినప్పుడు అది హాల్ట్ పొజిషన్లోకి వెళ్తుంది, స్టాప్ అనమాట, హాల్ట్ మీన్స్. నెక్స్ట్ S1 0, S0 1, దెన్ మైక్రోప్రాసెసర్ రైట్ ఆపరేషన్. నెక్స్ట్ S1 1, S0 0 రీడ్ ఆపరేషన్. బోత్ ఆర్ 1 1 ఫెచ్ ఆపరేషన్. అది These are status signals sent by the microprocessor to distinguish the various types of operation given in table 1. Table 1లో ఏం నేర్చుకున్నారు, మొత్తం 4 స్టేట్స్. బోత్ ఆర్ 0 0 అయితేనేమో హాల్ట్ ఆపరేషను, బోత్ ఆర్ 1 1 అయితేనేమో ఫెచ్ ఆపరేషను, S1 1 అయితేనేమో చూడండి S1 1 అయితేనేమో రీడ్ ఆపరేషన్. అలాగే S1 0 అయితేనేమో రైట్ ఆపరేషన్. S1 0 అయితే రైట్ ఆపరేషను, S1 1 అయితే అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, ఫస్ట్ S1 S0 అని ఆర్డర్లో తీసుకుంటే బోత్ ఆర్ 0 0 ఈజ్ రైట్ హాల్ట్ ఆపరేషన్, బోత్ ఆర్ 1 1 ఈజ్ ఫెచ్ ఆపరేషన్. S1 ఫస్ట్ది స్టేటస్ కోడ్, S1 0 మీన్స్ రైట్ ఆపరేషన్, S1 1 మీన్స్ రీడ్ ఆపరేషన్, అదర్వైజ్ 0 or 1, either 0 or 1. ఇందులో S1 0 means రైట్ ఆపరేషన్, S1 1 means రీడ్ ఆపరేషన్. నెక్స్ట్ రీడ్ బార్, రైట్ బార్లు అనేవి అవుట్పుట్ పిన్స్. రీడ్ బార్ అంటే రీడ్ ఆపరేషన్ చేస్తుంది, రీడ్ చేస్తుంది. రైట్ అంటే రైట్ బార్. చూడండి, రీడ్ బార్ ఇట్ ఈజ్ ఏ సిగ్నల్ టు కంట్రోల్ రీడ్ ఆపరేషన్. When it goes low, the selected memory or IO device is read. బార్లో వచ్చినప్పుడు మీరు లో వాల్యూస్ అని చెప్పాను ఇంతకుముందు. IO/M-barలో వెన్ ఇట్ గోస్ లో అయితేనే అది మెమరీ డివైస్గా యాక్టివేట్ అవుతుంది అని చెప్పాను. అంటే వెన్ ఇట్ గోస్ లో, ఎందుకని అక్కడ బార్, కానీ ఇక్కడ రీడ్ బార్ రైట్ బార్లు కూడా లో వాల్యూస్నే తీసుకుంటుంది, బోత్ ఆర్.
When it goes slow, the selected memory or IO device is read operation. అలాగే రైట్ బార్లో కూడా when it goes slow, the data on the data bus is written into the selected memory or IO location. Both read bar, write bar signals are when it goes low values అయినప్పుడే read operation చేయాలన్నా write operation చేయాలన్నా when the signal is goes low. Next, ready input. అంటే మైక్రోప్రాసెసర్ ఈజ్ రెడీగా ఉన్నదా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? రెడీ అనేది ఇన్పుట్ పిన్. ఇట్ ఈజ్ యూజ్డ్ బై ది మైక్రోప్రాసెసర్ వెదర్ ఏ పెరిఫెరల్ మీన్స్ ఐఓ డివైజెస్. పెరిఫెరల్స్ అంటే ఏంటి? ఎదర్ ఇన్పుట్ డివైస్ ఆర్ అవుట్పుట్ డివైస్ ఈజ్ కాల్డ్ పెరిఫెరల్స్. పెరిఫెరల్ ఈజ్ రెడీ టు ట్రాన్స్ఫార్మ్ డేటా ఆర్ నాట్. ఇఫ్ రెడీ ఈజ్ హై, ద పెరిఫెరల్ ఈజ్ రెడీ. If it is low, the microprocessor waits till it goes high. అంటే ఏదైనా మనకి క్లాక్ సిగ్నల్ హై అయితేనే అది రెడీగా ఉంటుంది ఆ పెరిఫెరల్. అలా కాకుండా లో అయితే ఏమవుతుంది? ది మైక్రోప్రాసెసర్ వెయిట్స్ టిల్ ఇట్ గోస్ హై. వెయిట్ చేయాల్సిందే అది హై వాల్యూ అయ్యేదాకా. అది రెడీ ఇన్పుట్. అంటే ఇఫ్ రెడీ ఈజ్ హై, ద పెరిఫెరల్ ఈజ్ రెడీ. ఇఫ్ ఇట్ ఈస్ లో, ద మైక్రోప్రాసెసర్ వెయిట్స్ టిల్ ఇట్ గోస్ హై. నెక్స్ట్, హోల్డ్ ఇన్పుట్. ఇవి హోల్డ్, మీకు ఆల్రెడీ హోల్డ్ అంటే తెలుసు. హోల్డ్ ఇన్పుట్, హోల్డ్ ఎక్నాలెడ్జ్మెంట్ అంటే అవుట్పుట్. హోల్డ్ ఇన్పుట్ అంటే ఏంటి? ఇట్ ఇండికేట్స్ దట్ అనదర్ డివైస్ ఈజ్ రిక్వెస్టింగ్ ఫర్ ది యూజ్ ఆఫ్ ది అడ్రస్ అండ్ డేటా బస్. హోల్డ్లో ఉన్నప్పుడు మనం అడ్రస్ బస్ డేటా బస్ని మనం ఇవ్వలేము. ఇట్ ఇండికేట్స్ రిక్వెస్టింగ్గా ఉన్నప్పుడు హోల్డ్లో పెడతాం. అలాగంటే హోల్డ్ ఎక్నాలెడ్జ్మెంట్ అంటే అవుట్పుట్. It is a signal for hold acknowledgement. It indicates that hold request has been received. Acknowledgement అంటే మనం has been receive అయినాక వచ్చే సిగ్నల్ని acknowledgement అంటాం. Hold అంటే ఇన్పుట్, hold acknowledgement అంటే after receiving the hold request has been received. కాబట్టి that is the output. Next, interrupt input. It is an interrupt request signal. Among interrupts, it has the lowest priority. When it goes high, the foreground counter does not increment its content. An interrupt is used by IO devices to transfer data to the microprocessor without wasting its time. The interrupt is enabled or disabled by software. ఈ ఇంటరప్ట్ చెప్పుకునేటప్పుడు మనము అంతకుముందు టేబుల్లో ఇంటరప్ట్ అవుట్పుట్ ఆర్ఎస్టీకి ట్రాప్స్కి మనం టేబుల్ 2కి వెళ్తాం. ఇక్కడ టేబుల్ 2. ఇప్పుడు మనం ఇంటరప్ట్ అంటే వాట్ ఈజ్ యాన్ ఇంటరప్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ యాన్ ఇంటరప్ట్? ఇంటరప్ట్ సిగ్నల్ అంటే ది అకరెన్స్ ఆఫ్ యాన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ ఇంటరప్ట్. ఏదైనా మన ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఇంటరప్ట్ అక్కరైతే అక్కడ మీకు డిస్టర్బెన్స్ వస్తుంది. అదే ప్రోగ్రామ్ రన్ అవ్వకుండా ఆపేస్తుంది. అలా ఇంటరప్ట్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మనకి మైక్రోప్రాసెసర్ టైం వేస్ట్ అయిపోతుంది. అలా లార్జ్ ప్రోగ్రామ్స్ అయితే ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ మీకు నెక్స్ట్ ప్రోగ్రామ్ రన్ చేసుకోవడానికి అది అలా పెండింగ్లో పెట్టి నెక్స్ట్ వేరే ప్రోగ్రామ్ రన్ చేసుకోవాలి. చూడండి, ఇట్ ఈజ్ అన్ ఇంటరప్ట్ రిక్వెస్ట్ సిగ్నల్. అమాంగ్ ఇంటరప్ట్స్ ఇట్ హ్యాస్ ది లోయెస్ట్ ప్రయారిటీ. వెన్ ఇట్ గోస్ హై, ది ప్రోగ్రామ్ కౌంటర్. ప్రోగ్రామ్ కౌంటర్ అంటే నేను ఏం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో? స్టాక్ పాయింటర్, ప్రోగ్రామ్ కౌంటర్స్ అంటే స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ అని చెప్పుకున్నాం. అందులో ప్రోగ్రామ్ కౌంటర్ అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ అంటే అలా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ when it goes high, the program counter does not increment its content. నెక్స్ట్ దానికి వెళ్ళకుండా అది ఇంక్రిమెంట్ చేయదు. ఇప్పుడు when it goes high అయినప్పుడు అంటే ఇంటరప్ట్ సిగ్నల్ అక్కరైనప్పుడు. an interrupt is used by IO devices to transfer data to the microprocessor without wasting its time. కాబట్టి అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ది ఇంటరప్ట్ ఈజ్ ఎనేబుల్డ్ ఆర్ డిజేబుల్ అనేది బై సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం తీసుకునే ప్రోగ్రామ్ మీద. లార్జ్ ప్రోగ్రామ్ అయితే మనకి ఎక్కువ టైం పడుతుంది, స్మాల్ ప్రోగ్రామ్ అయితే తక్కువ టైం పడుతుంది.
కాబట్టి ఇంటరప్ట్ ఈజ్ ఎనేబుల్డ్ ఆర్ డిజేబుల్డ్ బై డిపెండింగ్ అపాన్ ది సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఇంటరప్ట్ అవుట్పుట్. ఇట్ ఈజ్ అన్ ఇంటరప్ట్ అంటే ఇది ఇంటరప్ట్ అనేదేమో ఇన్పుట్, ఇంటరప్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ ఇది ఐఎన్టీఏ ఈజ్ ది అవుట్పుట్ పిన్, ఇంటరప్ట్ ఈజ్ ది ఇన్పుట్ మనం ఇస్తాం ఇంటరప్ట్ సిగ్నల్. అలాగే ఇంతకుముందు ప్రీవియస్లో హోల్డ్ అనేది రిక్వెస్ట్ అడుగుతాం కాబట్టి అది ఇన్పుట్, హోల్డ్ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది ఆఫ్టర్ రిసీవ్, మనకు రిక్వెస్ట్ ఈజ్ రిసీవ్ చేసుకున్నాక వచ్చేది కాబట్టి ఎక్నాలెడ్జ్మెంట్, కాబట్టి అది అవుట్పుట్. అలాగే ఇంటరప్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఆఫ్టర్ ఇంటరప్ట్స్ రిసీవ్ చేసుకున్నాక వచ్చేదాన్ని ఇంటరప్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ అంటాం. దిస్ ఈజ్ ఆల్సో అవుట్పుట్ పిన్. ఇట్ ఈజ్ అన్ ఇంటరప్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ సెంట్ బై ది మైక్రో ప్రాసెసర్ ఆఫ్టర్ ఇంటరప్ట్ ఈజ్ రిసీవ్డ్. నెక్స్ట్ ట్రాప్ సిగ్నల్స్, ఆర్ఎస్టీ. ఇవి ట్రాప్ సిగ్నల్స్ అంటారు. ఆర్ఎస్టీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ట్రాప్ అనేది మనకి హైయెస్ట్ టాప్ ప్రయారిటీలో ఉంటుంది. నెక్స్ట్ ఆర్ఎస్టీ 5.5, 6.5, 7.5 డిఫరెంట్ ట్రాప్ సిగ్నల్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ఇంటరప్ట్స్. When an interrupt is recognized, the next instruction is executed from a fixed location in the memory as given in table 2. RST 7.5, 6.5, 5.5 are the restart interrupts. The trap has the highest priority among interrupts. ఇవన్నీ ఇంటరప్ట్సే అంటే ది అకరెన్స్ ఆఫ్ యాన్ ఈవెంట్స్. when an interrupt is recognized, మనం ఏదైనా ఒక ఇంటరప్ట్ మనం అక్కడే రికగ్నైజ్ చేసినప్పుడు ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ లొకేషన్ ఇన్ ది మెమరీ. చూడండి టేబుల్ 2లో చూడండి. టేబుల్ 2లో ట్రాప్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ. అక్కడ చూడండి పైన లొకేషన్ ఫ్రమ్ విచ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ పిక్డ్ అప్. మనం ట్రాప్ ఇంటరప్ట్ కనుక అప్లై చేస్తే నెక్స్ట్ మనకి 0025 ఫిక్స్డ్ లొకేషన్స్. ట్రాప్కి ఏమో 0024, RST 5.5కి 002C, RST 6.5కి 0034, RST 7.5కి 003C అంటే 24 2C, 34 3C. C అంటే తెలుసు కదా 12. అలా మీకు ఫిక్స్డ్ లొకేషన్స్ ఉన్నాయి. మనం కనుక ఈ 4 ఇంటరప్ట్స్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ ట్రాప్ది కనుక అప్లై చేస్తే నెక్స్ట్ మీకు లొకేషన్ అక్కడ ఫిక్స్డ్ లొకేషన్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 0024 నుంచి స్టార్ట్ అవ్వాలి. అలా కాకుండా RST 5.5 ఇంటరప్ట్ మనం అకరెన్స్ ఆ ఇంటరప్ట్ కనుక అప్లై చేస్తే 002C ఆ లొకేషన్స్ ఫిక్స్డ్గా గుర్తుంచుకుని ఆ లొకేషన్ నుంచి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఈ టేబుల్లో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ రీస్టార్ట్ మళ్ళీ ఆ లొకేషన్ నుంచి అంటే ట్రాప్ అయితేనే 0024 అలా ఆ లొకేషన్ నుంచి ఆ ఫిక్స్డ్ లొకేషన్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ట్రాప్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ అమాంగ్ ఇంటరప్ట్స్. ఇవి ఇంటరప్ట్ సిగ్నల్స్ రీస్టార్ట్. నెక్స్ట్ రీసెట్ ఇన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇన్పుట్ పిన్. ఇట్ రీసెట్స్ ది ప్రోగ్రామ్ కౌంటర్ 0. రీసెట్ అంటే ఏంటి, 0 అయిపోద్ది కాబట్టి ప్రోగ్రామ్ కౌంటర్ కూడా 0. ఇట్ ఆల్సో రీసెట్స్ ఇంటరప్ట్ ఎనేబుల్ అండ్ హోల్డ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఫ్లిప్ ఫ్లాప్స్. ది CPU ఈజ్ హెల్డ్ ఇన్ రీసెట్ కండిషన్ యాజ్ లాంగ్ యాజ్ రీసెట్ ఈజ్ అప్లై. CPU వన్స్ రీసెట్ కండిషన్లో ఎప్పుడు యాజ్ లాంగ్ యాజ్ మళ్ళీ మనం రీసెట్ అప్లై చేసేదాకా అది రీసెట్ కండిషన్లోనే ఉంటుంది. నెక్స్ట్ రీసెట్ అవుట్. It indicates that CPU is being reset. Reset means 0. Next X1, X2. These two are inputs. These are terminals connected to an external crystal oscillator to produce a suitable clock for the operation of microprocessor. ఈ పిన్స్ మీరు బ్లాక్ డయాగ్రామ్లో కూడా చూశారు. అవేంటి ఎక్స్టర్నల్ క్రిస్టల్ ఆసిలేటర్ దగ్గర మనం సూటబుల్ క్లాక్ పల్స్ అప్లై చేస్తాం. X1, X2 ఆర్ దిస్ 2 ఆర్ ఇన్పుట్ టెర్మినల్స్ అప్లైడ్ టు ది ఎక్స్టర్నల్ క్రిస్టల్ ఆసిలేటర్ టు ప్రొడ్యూస్ ఏ సూటబుల్ క్లాక్ ఫర్ ది ఆపరేషన్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్. ఈ ఇన్పుట్స్ ద్వారా మనకి సూటబుల్లో
క్రిస్టల్ ఆసిలేటర్లో సూటబుల్ క్లాక్ పల్స్ వస్తుంది. కాబట్టి these two are terminals connected to an external crystal oscillator circuit to produce a suitable clock. Clock output. It is a clock output for user which can be used for other digital ICs. Clock output. X1, X2 అనేవేమో clock inputs. Its frequency is sum at which processor operates. Clock out అనేదేమో అవుట్పుట్ పిన్. ఇవన్నీ డిఫరెంట్ పిన్స్, మొత్తం 40 పిన్స్ ఉన్నాయి. ఈ 40 పిన్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. పిన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 8085. చూడండి, పిన్ కాన్ఫిగరేషన్లో మీకు మొత్తం 40 పిన్స్. ఇవి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. నెక్స్ట్ ఇవి 8 A15 AD0 AD7 అవి 8 8 16 16 ప్లస్ 24 మొత్తం 40 పిన్స్ సరిపోయినాయి కదా. అది 40 పిన్స్. పిన్ కాన్ఫిగరేషన్, పిన్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే మీరు ఒక్కో పిన్ గురించి ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ ఇది టేబుల్ గుర్తుండాలి. నెక్స్ట్ ఈ ట్రాప్ సిగ్నల్స్కి ఈ ఫిక్స్డ్ లొకేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అలా ఒక్కో పిన్స్ గురించి వాటి ఎక్స్ప్లెనేషన్ రాస్తా. క్లాక్ అవుట్ అయింది. నెక్స్ట్ ఉన్నాయి కదా ఎస్ఐడి. నెక్స్ట్ ఎస్ఐడి లాస్ట్ 3 పిన్స్ ఏంటంటే ఎస్ఐడి, ఎస్ఓడి, విసిసి. ఎస్ఐడి మీన్స్ ఇన్పుట్. నేమ్లోనే ఉంది సీరియల్ ఇన్పుట్. ఇట్ ఈజ్ ఏ డేటా లైన్ ఫర్ సీరియల్ ఇన్పుట్. ది డేటా ఆన్ దిస్ లైన్ ఈజ్ లోడెడ్ ఇంటూ 7th bit of the accumulator. Then rim instruction is executed. అంటే మీకు ఈ ఇన్స్ట్రక్షన్స్ నెక్స్ట్ టాపిక్లో వస్తాయి. అది ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8085లో మీరు అన్ని టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నేర్చుకుంటారు. అప్పుడు మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. రిమ్ ఇన్స్ట్రక్షన్, సిమ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఇక్కడ జస్ట్ గుర్తుపెట్టుకోండి. రిమ్ అంటే రీడ్ ఇంటరప్ట్ మాస్క్. రీడ్ ఇంటరప్ట్ మాస్క్. సిమ్ మీన్స్ సెట్ ఇంటరప్ట్ మాస్క్. అంటే మనం ఆల్రెడీ ఇంటరప్ట్ సిగ్నల్స్ అప్లై చేసాం కదా, అది రీడ్ చేయడానికి సెట్ చేయడానికి యూజ్ చేస్తాం రిమ్ సిమ్ ఇన్స్ట్రక్షన్స్. ఎస్ఐడిలో రిమ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎస్ఓడిలో సిమ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎస్ఐడి అంటే సీరియల్ ఇన్పుట్ డేటా లైను. ది డేటా ఆన్ దిస్ లైన్ ఈజ్ లోడెడ్ ఇంటూ ది 7th bit ఆఫ్ ది అక్యుములేటర్. అక్యుములేటర్ అంటే ఏంటి? స్టోర్ చేసుకుంటుంది రిజల్ట్ని. అందులో 8 bits ఉంటాయి. 8 bitsలో 7th bit ఆఫ్ ది అక్యుములేటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. దెన్ రిమ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. అక్కడ రీడ్ ఇంటరప్ట్ మాస్క్ అంటే మిగిలిన బిట్స్ అన్ని మాస్క్ వేసేస్తారు, మాస్క్ కనపడవు మనకి. అది నెక్స్ట్ ఎస్ఓడి. ఇట్ ఈజ్ ఏ డేటా లైన్ ఫర్ సీరియల్ అవుట్పుట్. The 7th bit of the accumulator is output on SOD line. Serial output data line. When SIM instruction is executed. ఇక్కడేమో set interrupt mask. ఇక్కడ కూడా 7th bit of the accumulator కనెక్ట్ చేస్తాం. రిమైనింగ్ బిట్స్ అన్ని మాస్క్. అక్కడ సెట్ ఇంటరప్ట్ మాస్క్. సిమ్ ఇన్స్ట్రక్షన్ ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎస్ఐడిలోనేమో రిమ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. నెక్స్ట్ విసిసి ప్లస్ 5 volt సప్లై అండ్ విఎస్ఎస్ మీన్స్ గ్రౌండ్ రిఫరెన్స్. దీంతో మీకు అన్ని పిన్స్ గురించి డీటెయిల్గా చెప్తాను. ఈ పిన్స్ గురించి మీరు అన్ని గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇవన్నీ మీకు ఈ మైక్రో ప్రాసెసర్, ఈ పేపర్ అంతా మీకు కొంచెం కొత్తగా ఉన్నా సరే మీకు ఈ పేపర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు రన్నింగ్ నోట్స్ పెట్టుకుని మీరు క్లాస్లో ఎలా అయితే రన్నింగ్ నోట్స్లో డయాగ్రామ్స్ అవన్నీ వేసుకుని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఇవి మీరు విన్నప్పుడు అర్థమవుతాయి. నెక్స్ట్ మీరు అవి నోట్ చేసుకోవాలి చూడకుండా. అవి ఎలా గుర్తుపెట్టుకుంటేనే కానీ, లేకపోతే అలా చూస్తే మీరు రాయలేరు, అర్థమైనా సరే రాయలేరు. ఇవన్నీ మీరు బాగా గుర్తుంచుకొని ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈ డయాగ్రామ్స్, మనం నిన్న చెప్పిన బ్లాక్ డయాగ్రామ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ బ్లాక్ డయాగ్రామ్ కూడా ప్రాక్టీస్ చేయండి. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8085. నెక్స్ట్ ఇది పిన్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ క్లాస్లో మనము ఇన్స్ట్రక్షన్ సెట్ స్టార్ట్ చేస్తాం. 5 types ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఉన్నాయి.
రోజుకు ఒక ఇన్స్ట్రక్షన్ సెట్ చెప్పుకున్నాం ఒక్కొక్క క్లాస్లో. మీరు రన్నింగ్ నోట్స్ పెట్టుకొని ఈ డయాగ్రామ్స్ అన్నీ వేసుకొని ప్రాక్టీస్ చేయండి, లేకపోతే మీకు గుర్తుండవు.